హలో అందరికీ నమస్తే మామ. ఈ వీడియో మేమైతే ఎంజాయ్ చేయడానికి అనుకున్నాం. కాకపోతే ఎంజాయ్ చేయడానికి వెళ్తే ఇంత పెద్ద ప్రమాదం జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. వీడియో చివరి వరకు చూడు, ఖచ్చితంగా తెలుస్తుంది ఈ మాట ఎందుకు చెప్పానని. ఇంకా మేమైతే పొద్దున్న లేచి బయలుదేరాము. మేము ముగ్గురమే కదా, మాతో పాటు మేము ఇంకా చాలా మంది చెప్తే మా ఫ్రెండ్స్ ఎవరు రాలేదు. సో మనమైతే ఆగకూడదని మేమైతే వెళ్ళాము. అలాగే మాతో మా ఫ్రెండ్ నూర్ఖాన్ అనే అతను కూడా వచ్చాడు. ముసలోడే కానీ ఏజ్ బారైనా యూత్ లాంటివాడు అనమాట. సో మేము అక్కడికి వెళ్ళంగానే మా వాడు మాకు తెలియకుండా అక్కడికి నాటుకోడి తీసుకొచ్చాడు. నాటుకోడి తీసుకొచ్చి దానికి పసుపు ఉప్పు అవన్నీ వేసి ఫ్రెష్గా ఇది చేశాడు. ఆ ట్రెక్కింగ్లో ఇలా కూర్చొని ఫ్రెష్గా తింటే చాలా బాగుంది. నా లైఫ్లో నేను ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం అలా తిన్నాను. మా వాళ్ళు అలా చేస్తేనే నేను ఇలా వీడియోలు తీసుకుంటా ఉన్నాను. ఇంకా మా మా తమ్ముడు వీడైతే సిగ్నల్ కోసం సిగ్నల్ రాదు నాయన ఇక్కడ అని చెప్పాను. సో కోడిని అయితే భలే రోస్ట్ చేస్తాడు. తందూరి లాగా వచ్చింది. సో న్యాచురల్ అనమాట. ఇలా చేసాను అనమాట. ఇలా చేసుకొని మేము ఇంక అక్కడ తినేసాము. బాగా తింటున్నంతసేపు బాగుండింది, కానీ తర్వాత వచ్చే ప్రమాదం మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అక్కడి నుంచి తినేసి మేము అలాగే ఇంకా చూసుకుంటా వాటర్ ఫాల్స్ దగ్గరికి బయలుదేరాము. అడవిలంతా బాగానే ఉంది, కానీ బాగా ఎంజాయ్ చేస్తా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కొంచెం లోపలికి పోవాలన్నమాట. రాపూర్ ఘాట్ అంటారు వీటిని. ఆ ఘాట్లోంచి కొంచెం లోపలికి వెళ్తే వాటర్ ఫాల్స్ సూపర్ ఉంటుంది. అక్కడ మా వాళ్ళు చేసిన మెయిన్ అంటే ఇప్పుడు ఈరోజు నేను మా తమ్ముడు కానీ లేకపోతే మినిమం ఒక 6 మంది చనిపోయేవాళ్ళు మామ. ఈ 6 మంది ఎందుకు చనిపోయేవాళ్ళు కూడా చూపిస్తాను. వాటర్ ఫాల్ అయితే సూపర్ ఉంది. లోపల అయితే చాలా పెద్ద గుండాలు ఉన్నాయన్నమాట. నెల్లూరు నుంచి చాలా మంది వచ్చారు, చాలా మంది మునుగుతున్నారు. ఇలా పిల్లకాయలను పంపించారు ఇంట్లో వాళ్ళు. ఆ రెడ్ షర్ట్ అబ్బాయి, ఆ లాస్ట్ ఉండే అబ్బాయి ఫ్రెండ్స్తో వచ్చి వాళ్ళిద్దరు మునిగిపోతే మా మచ్చా కూడా నేను లేకపోతే వాళ్ళిద్దరు చచ్చిపోయి ఉండేవాళ్ళు. వీళ్ళని రెండోసారి కాపాడాము. ఫస్ట్ వీళ్ళకన్నా ముందర మా తమ్ముడు నేను నలుగురిని కాపాడాము. అక్కడ ఇద్దరు కూర్చున్న అబ్బాయిల్ని, ఆ గ్రీన్ షర్ట్ వేసుకున్న అబ్బాయిని, ఇంకొక అబ్బాయి ఉన్నాడు. పాపం వీళ్ళు ఒక 11 మంది దాకా వచ్చారు ఎంజాయ్ చేయడానికి. ఒకరిని కాపాడదామని ఒకరు వెళ్ళారు. తర్వాత మా తమ్ముడు వద్దురా అంటే కూడా వెళ్ళి కాపాడడానికి పోతే లాస్ట్కి ఎట్టో ఒకట వాడు కూడా మునిగిపోవడానికి పోతే ఇక నేను కాపాడాను. ఈ అబ్బాయిని కూడా కాపాడాను. మొత్తము 6 మంది మామ. మీరు ఇలా ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి, లేకపోతే అలా మీరు మునిగిపోయారంటే మీ ఫ్యామిలీ చాలా బాధపడుతుంది. వాటర్ పడుతున్నాయని ఫ్రెండ్స్ చెప్పారని అలా చేయబాకండి.